పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. ప్రజల కోసం తన ఫ్యామిలీని కూడా దూరం పెట్టి ఒక యుద్ధమే చేసిండండి పవన్ కళ్యాణ్ గారు. ఈ 10 సంవత్సరాలు కూడా ఎన్నో ప్రయాసలకు గురయ్యి, ఎంతో శ్రమపడి, ఎన్నో అవమానాలు పొంది, తన తల్లి వద్దన్న, రాజకీయంలోకి నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినా అతను వినకుండా ఎంతోమంది మన దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులు పుట్టిన మన దేశంలో లేదు, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనే ఒక నినాదంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేనున్నానంటూ దశాబ్ద కాలం క్రితం ఒంటరిగా వచ్చి ఫస్ట్ మీటింగ్లో, అప్పుడు కార్యకర్తలు ఎవరూ లేరు, ఒక్క నాయకుడు కూడా లేడు, అతను నమ్ముకున్న సిద్ధాంతం ఆ ఫ్యాన్స్ వాళ్ళు తప్ప వెంబటి ఎవరు లేరు, ఒక్కడిగా వచ్చి ఈ రోజున రాష్ట్రంలో 21 సీటుకు 21 సీటు సంపాదించి పెట్టిండు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఎంపీ సీటు 2 తీసుకొని ఆ 2 ఎంపీ సీట్లను కూడా అత్యధిక మెజార్టీతోనే గెలిపించండి. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఢిల్లీకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత తన తల్లి లాంటి వదిన, తండ్రి లాంటి అన్నయ్య ఆశీర్వాదాలు తీసుకోవాలని తన ఇంటికి వెళ్ళి, వాళ్ళ ఆశీర్వాదాల కోసం తన ఇంటికి వెళ్ళి తన విజయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి విజయ రూపంలో జై జనసేన అనుకుంటూ విజయ రూపంలో అతను తన విజయాన్ని చిరంజీవి గారికి చెంతకు తీసుకెళ్ళి తన ఆశీర్వాదం కోసం తన ఇంటికి వెళ్ళి ఆనంద బాష్పాలండి ఆవిడ. చిరంజీవి గారి కళ్ళల్లా తమ్ముడు ఎదుగుతా ఉంటే ఏ అన్నకైనా ఆనంద బాష్పాలనే రాకుండా మానవు. అవి కన్నీళ్ళు కావు, ఆనంద బాష్పాలు. 3 అన్నాదమ్ములు కన్నా ఆ తల్లి ముఖంలో ఎంత ఆనందం ఉందంటే, అసలు ఏ రోజున కూడా చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, నాగేంద్రబాబు గారైనా తన తల్లి ఆనందం అనేది అంతింతలు కాదు. తన కడుపులో పుట్టిన కొడుకు ఎదుగుతూ ఉంటే అది కదా వారికి నిజమైన విజయం అనేది. అవమానాలు పొందారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు, దత్తపుత్రుడు అన్నారు, అన్నింటికి కూడా ఆ గుండె రాయిని చేసుకొని, ఆ గుండె రాయిగా మార్చుకొని యుద్ధానికి సిద్ధమై, యుద్ధంలో యమాయమేల్ లాంటి వాళ్ళను కూడా మట్టి గరిపించి జయీభవ విజయీభవ అనుకుంటూ విజయాన్ని సాధించి పెట్టి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ఆశీస్సుల కోసం, చిరంజీవి గారి ఆశీర్వాదం కోసం, చిరంజీవి గారి యొక్క దీవెనల కోసం, కన్న తల్లి లాంటి చిరంజీవి గారి సతీమణి ఆశీర్వాదం కోసం నన్ను దీవించండి అని విజయాన్ని వాళ్లకు విజయమంతుడిలాగా తిరిగి వచ్చి వాళ్ళ ముందుకు వచ్చారు. అసలు ఒక్కొక్కరు ఆ సన్నివేశాలను చూస్తూ ఉంటే రోమాలు నిక్కపొడుస్తున్నాయి. ఇది మాత్రం నిజం. చిరంజీవి గారి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ అన్నయ్య నన్ను దీవించు అని అతని కాళ్ళ మీద పడి ఒక తండ్రిలాగా భావించుకున్న చిరంజీవి గారిని ఆశీర్వాదం కోసం వచ్చారు. చిరంజీవి గారి సతీమణి, తల్లి తర్వాత తల్లి, కన్న తల్లి చిరంజీవి గారి తల్లి, పవన్ కళ్యాణ్ గారి తల్లి అయితే పెంచిన తల్లి చిరంజీవి గారి సతీమణి సురేఖ గారు, వదినమ్మ నన్ను దీవించు అని వచ్చిన ఆ యొక్క సన్నివేశాలను చూస్తూ ఉంటే ఇది కదా నిజమైన విజయం అనేది, ఇది కదా అన్నాదమ్ములు అంటే ఇలా ఉండాలని త్రిమూర్తుల్లాగా 3 అన్నాదమ్ములు ఏ ముహూర్తాన కన్నదో ఆ తల్లి, కుమారులంటే ఇలా ఉండాలి అని చూపించారు. కొంతమంది అన్నాదమ్ములు తమ్ముడంటే అన్నకి ఇష్టం ఉండదు, అన్న అంటే తమ్ముడికి ఇష్టం ఉండదు. వాళ్ళని చూస్తూ ఉంటే అసూయ పొందాలి కొంతమంది అన్నాదమ్ములు. దేశం కోసం ప్రాణాలు ఇడిసిన ఎంతోమంది మహనీయులు ఉన్న ఈ దేశంలో ఒక రాష్ట్రం కోసం అతని జీవితాన్ని, సుఖమైన జీవితాన్ని కూడా పక్కన పెట్టి అవమానాలు పొంది, తిట్లు పొంది, శాపనార్థాలు పొంది, లేనిపోని అపాండాలు వేసి చివరకు తన ఫ్యామిలీలను, ఇంట్లో ఉన్న సతీమలను కూడా బయటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న, గుండెల్లో బాధ ఉంచుకొని, కన్నీళ్లు దిగమింగుకొని, నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో ఉరకలేసి జనాల్లో తిరిగి డబ్బు ఈరోజు రాజకీయ ఒక పార్టీగా పెట్టాలంటే డబ్బుతో కూడిన పని అయినా సరే కష్టపడతా, కష్టాన్ని ఇష్టంగా కష్టపడి ఆ డబ్బు తీసుకొచ్చి నా ప్రజల కోసం నేను ఒక పార్టీని నిర్మించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కాపాడాలని
ఈ రోజున అతను ఒక పార్టీ పెట్టి 2014లో పార్టీ ఉన్నా సరే నిలబడకుండా సపోర్ట్ చేసి ఆ రోజు టీడీపీ పార్టీని గెలవటానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మళ్ళీ 21 ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేసి 2 ఎంపీ సీట్లకు పోటీ చేసి 100కు 100% ఘన విజయాన్ని సాధించి పెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని చెప్పినా అతని గురించి ఏం మాట్లాడినా మాట్లాడాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఈరోజు కదా అతనికి నిజమైన జయం అనేది వచ్చింది. 2019లో ఘోరంగా 2 చోట్ల వాడిపోయిన బాధను దిగమింగుకొని నేను యాడికి వెళ్ళను, పార్టీ పెట్టి పారిపోయేవాణ్ణి కాదు, నన్ను నమ్మండి అని అదే ప్రజల కోసం అతని జీవితాన్ని త్యాగం చేసి మళ్ళీ అదే ప్రజల కోసం పోరాడి నిలబడి ఇంకొక 5 సంవత్సరాలు 2024 సంవత్సరం వచ్చేదాకా పోరాడుతూ ఈనాడు కదా ఆయన ఘన విజయం సాధించింది. అది కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే. ఆ పేరు ఏ ముహూర్తాన పెట్టారో కానీ ఆయన వెనకాల ఆయన పేరు పవర్ స్టార్ ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. చిరంజీవి గారి కళ్ళల్లో ఒకరిని ఒకరు కౌగిలించుకొని వాళ్ళ కళ్ళల్లో నీళ్ళనిది కంటికి ఎవరికి కనబడకపోయినా అది కళ్ళల్లో నీళ్ళు వచ్చేయి, కంటి నీళ్ళు కావు, ఆనంద బాష్పాలు. అన్న ఆశీర్వాదం తీసుకుంటా ఉంటే పక్కనున్న నాగేంద్ర బాబు గారు కళ్ళల్లో నీళ్లు తుడుచుకుంటా ఉంటారు. అది నా తమ్ముడు రాష్ట్రం కోసం పోరాడి ఎంతో శ్రమపడి నలిగి ధిక్కారానికి గురయ్యి ప్రజలల్లో చులకన చేసిన, హీనంగా మాట్లాడిన, బూతులతో స్వాగతం చెప్పిన కొంతమందికైనా కానీ ఈ రోజున ఆయన సమాధానంగా అతని విజయమే చూపించింది. ఇది కదా, ఈ రోజు కోసమే కదా పవన్ కళ్యాణ్ గారు ఎదురు చూస్తుంది. 10 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మండి, ₹1 గురించి కూడా నేను ఎప్పుడు కూడా ఆశించను, అవసరమైతే నా సొంత డబ్బులైనా ఖర్చు పెడతా నేను అని చెప్పి ఈ రోజున అతన్ని పూర్తిగా ప్రజలు నమ్మారు అంటే అర్థమవుతుంది. 21 ఎమ్మెల్యే సీటుకి 21 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి అంటే కార్యకర్తలకు, తన నాయకులు, తన పక్కనున్న నాయకులకు ఇబ్బందులు కలిగిన ధైర్యం చెప్పుకుంటా ఒక్కొక్కరు కొంతమంది జారిపోయిన అతను ధైర్యంగా ఉంటూ అతని క్యాడర్ని కాపాడుకుంటూ వాళ్ళ ధైర్యం చెప్పుతూ ఈరోజు ఘన విజయాన్ని సాధించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడిపోయారు పవన్ కళ్యాణ్ గారు. తన కన్న తల్లి కంటిలో ఎంత ఆనందం ఉందంటే అతను తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళి కౌగిలించుకొని కాళ్ళ మీద అమ్మా నన్ను ఆశీర్వదించు, అన్నయ్య నన్ను ఆశీర్వదించు, వదినమ్మ నన్ను దీవించు అని చెప్పి వాళ్ళని కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకుంటా ఉంటే రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వైపే చూస్తుంది. అన్నాదమ్ములంటే ఎలా ఉండాలి? చరణ్ గారు, రామ్ చరణ్ తేజ తండ్రి లాంటి తండ్రి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. పెద్దవాళ్ళు ఒక ప్రయోజకులైతే వాళ్ళను చూసుకొని తన పిల్లలు కూడా త్యాగాలకు మారుపేరుగా మారుతారు. చిరంజీవి గారిని, నాగేంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి వారి పిల్లలు కూడా అందరికీ ఉపయోగపడతారు. ఎంత అసలు ఆ సన్నివేశాలు చూస్తూ ఉంటే కళ్ళ ముందు మనకు కానొస్తూ ఉంటే ఇది కదా నిజమైన జీవితం, ఇది కదా అన్నదమ్ములంటే ఇలా ఉండాలి, ఇది కదా తల్లికి ఇంత గౌరవం, ఇది కదా అందరి యొక్క విజయం అని. ఒక్కరి విజయమే కాదు, తన ఫ్యామిలీ మొత్తం విజయం ఇది. పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారంటే అది చిరంజీవి గారికే గొప్ప, తన తల్లి గారికే గొప్ప, తన వదిన గారికే గొప్ప, పవన్ కళ్యాణ్ గారికి అన్నట్టే కాదు, ఎంటర్ ఫ్యామిలీ మొత్తం కూడా ఎంత ఆనందపడుతున్నారంటే రామ్ చరణ్ తేజ గారు, రామ్ చరణ్ సతీమణి గారు, బాబా చూడలేము అసలు, అంత ఆనంద పరవశం పొందారన్నమాట. అందరి ఆనందాలకు కారణమైన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో విజయాలు సాధించి మన దేశానికి కూడా, మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా గర్వకారణంగా చెప్పుకునే ఇంకా రోజులనేవి ముందాలున్నాయి. ఒకరిని బాధ పెట్టడం కాదు, బాధపడే వారిని కూడా ఆనందం పెట్టడమే మనిషి యొక్క జీవిత లక్ష్యం. అది ఆ ఫ్యామిలీని చూస్తూ నేర్చుకోవాలి. ఎంతమంది ఎన్ని తిట్లు తిట్టినా తన తల్లినన్నా, తన భార్యలనన్నా, తననన్నా, తన కుటుంబ సభ్యులనన్నా, చిరంజీవి గారిని అవమానించిన గుండెల్లో బాధను దిగమింగుకొని ఈ రోజున విజయం సాధించుకొని వచ్చారు. ఆ విజయం అనేది పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ వరకే కాదు, ఈ రాష్ట్రం విజయం, ఈ ప్రజల విజయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం.
ఇంతమంది గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోయారంటే, ఇంతమంది ఎన్ని మాటలన్నా, ప్యాకేజీ స్టార్ అన్నా, దత్తపుత్రుడన్నా, సీజన్ స్టార్ అన్నా, పెళ్ళిళ్ళ స్టార్, మ్యారేజ్ స్టార్ అన్నా, ఎన్నన్నా సరే ఐ డోంట్ కేర్, ఎన్నన్నా అనుకొని, కానీ ఒక్కరిని కూడా ఏనాడు కూడా దూషించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏనాడు కూడా ఒక్క మాట కూడా అనకుండా ఉన్నాడు. అందుకే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడిపోయారు ప్రజల గుండెలలో. ఈరోజు ఆ ఫ్యామిలీలలో ఒక్కరు వారికి ఉన్న ఆనందం, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా విజయం సాధించినంత ఇదిగా ఫీల్ అవుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి వస్తుందంటే అందరూ రెడీగా పూలమాలలు పట్టుకొని, బొకేలు పట్టుకొని అతనికి స్వాగతం చెబుతూ, అతనిని లోనకి ఆహ్వానించే సమయంలో చిరంజీవి గారు కనబడిన వెంటనే చిరంజీవి గారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి. అది ఒక అన్న దమ్ముళ్ళ బంధం అంటే. అక్కడ చిరంజీవి గారి చెల్లెళ్ళు, చిరంజీవి గారి కుమారుడు, నాగేంద్రబాబు గారి కుమారుడు, రామ్ చరణ్ గారి సతీమణి, చిరంజీవి గారి సతీమణి, వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆ ఆనందానికి బుర్రతలోగి ఉత్సాహంతో చప్పట్లతోని మారుమోగిపోయింది. ఈ రోజున ఆనందానికి కారణం ఎవరంటే, ఆ రోజు ఒంటరిగా వచ్చి తల్లి చెప్పినా వినకుండా, అన్నయ్య చెప్పినా వినకుండా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చెప్పినా వినకుండా, లేదు నేను వెళ్తా, నేను పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాడతా, ఒక సినిమా హీరోగా యాక్షన్ చేస్తే నాకు కొన్ని కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి, ఈ డబ్బంతా నేను ఏం చేయాలి ఈ డబ్బంతా అని అతను ఎన్నో మీటింగ్లో చెప్పారు. లేదు ప్రజల కోసం పోరాడాలి, నేను ఒక పార్టీ పెట్టాలి, మొండిగా దండిగా ఒంటరిగా వచ్చి ఈరోజు కొన్ని కోట్ల మంది అతను వెనకాలన్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కఠినమైన నిర్ణయం తీసుకుని ఒక పార్టీ పెట్టి, ఈ రోజున ఆపద్బాంధవుడిలాగా స్వయం కృషితో, అతని వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అతను ఒక సినిమా హీరో మాత్రమే. అది చిరంజీవి గారి వల్ల. నా తండ్రి లాంటి తండ్రి, మా అన్నయ్య, మా తల్లి తర్వాత తల్లి, మా వదినమ్మ అని ఎన్నో మీటింగ్లు చెప్పారు. చిరంజీవి గారే ఈ రోజున నాకు ఆ లైఫ్ ఇచ్చింది ఈ సినిమా ఫిలిం అని. సినిమా ఇండస్ట్రీలో నేను పరిచయం అవడానికి కారణం చిరంజీవి గారే అని. ఇప్పటికి కూడా చిరంజీవి గారంటే అతనికి రెండో ప్రాణం. అలాగే పవన్ కళ్యాణ్ గారన్నా కానీ చిరంజీవి గారికి ప్రాణానికి ప్రాణం. ఏ ముహూర్తాన చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీకి వచ్చిండో, ఏ ముహూర్తాన చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేసిండో, ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో కానీ ఫస్ట్ ఎప్పుడైనా సరే నలిగారు, అవమానాలు పడ్డారు, దూషించారు, తిట్టారు, బ్లడ్ అమ్ముకుంటాను అన్నారు, ఎవరికి సాయం చేయరని అన్నారు. ఎన్నో అవమానాలకు గురయ్యి అవతల వాళ్ళ తిట్లే వీళ్ళకి ఆశీర్వాదంగా తీసుకొని ఈ రోజున ఇంతింతై ఒటింటై అన్నట్టుగా, పడ్డవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదన్నట్టుగా, పరాడితే ఏం పోయింది బానిస సంఖ్యలు అన్నట్టుగా మొండిగా పార్టీ పెట్టి ఎను తిరగకుండా ఈ రోజున పార్టీ పెట్టి ఘన విజయాన్ని సాధించి చిరంజీవి గారికి అన్నయ్య నన్ను ఆశీర్వదించని చెప్పి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉంటే చిరంజీవి గారి ముఖంలో ఎంత ఆనందం అంటే, అసలు ఇది ఒక పండగ రోజు అన్నట్టుగా వాళ్ళందరి ముఖంలో కలకలలాడిపోయింది ఆ రోజు. పవన్ కళ్యాణ్ గారు ఇట్లాగే ఎన్నో ఘన విజయాలు సాధించి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడిపోయి ఒక ప్రజానాయకుడిగా ఇంకా ఇంతింత పదంతలు, వందంతలు, వెయ్యంతలుగా ఎదగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.